ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' గురించి. ఈరోజు 'రెస్ల్‌మేనియా 41 నైట్ 2లో మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' అయితే వచ్చినారన్నమాట. బట్ వచ్చేటప్పుడు మనకి లైవ్‌లో చూపించినారు. ఒకసారైతే క్రాష్ అయింది. అంటే బ్యారికేడ్స్‌కి గుద్దుకున్నారన్నమాట మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. బట్ ఎంట్రీలో అంటే స్టార్టింగ్ ఎంట్రీలో గూడా మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' క్రాష్ ఔట్ అయినారన్నమాట. సో, అక్కడ స్టేజ్ మీదకెక్కేటప్పుడు స్టేజ్ మీదకి ఎక్కకుండా అటెటో వెళ్ళిపోయినారన్నమాట 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్'. అంటే వెహికల్ కంట్రోల్ అవ్వలేదు మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌కి'. అండ్ రివర్స్ వచ్చేటప్పుడు కూడా స్టక్ అయిపోయింది బ్యారికేడ్స్‌లో. అండ్ అక్కడున్న అఫీషియల్స్ అందరూ సేవ్ చేసినారన్నమాట మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ని'. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రింగ్ సైడ్ వచ్చేసినారు. అండ్ అక్కడ కూడా క్రాష్ అయినారు. సో, అక్కడ కూడా బ్యారికేడ్స్‌కి గుద్దుకున్నారన్నమాట. సో, ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియో కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చూడండి. మన 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' వీడియో ఫుల్‌గా ఉంటది. ఎలా క్రాష్ అయినారో. అండ్ అంతేకాదు మనకిప్పుడు 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' అక్కడ బ్యారికేడ్ సైడ్ గుద్దుకున్నారు కదా! అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు కదా! సో, అక్కడ ఫ్యాన్స్‌కి ఏమైనా అయిందా అని మన నిక్ ఖాన్ వచ్చి చూసినారన్నమాట. సో, మన నిక్ ఖాన్ వచ్చి చెక్ చేసినారన్నమాట. అక్కడున్న ఫ్యాన్స్‌కి ఏమైనా అయిందా? లేదా? అని అంతా బానే ఉన్నారా అని చెక్ చేసినారన్నమాట. సో, ఇది మంచి గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ గురించి కేర్ తీసుకుందనుకో కంపెనీ, సో, చాలామంది ఫ్యాన్స్‌కి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతదన్నమాట. సో, ఇంకా ఇంట్రెస్ట్ వస్తది. సో, డబ్ల్యూడబ్ల్యూఈకి వెళ్ళాలన్న ఆశ ఇంకా పెరుగుతదన్నమాట. సో, ఒక కంపెనీకెళ్ళినామంటే అక్కడ మన కేరింగ్ అంటే మనల్ని సురక్షితంగా చూసుకున్నారంటే సో, ఎవరికైనా సరే చాలా మంచిగా అనిపిస్తది. సో, అదే ఇక్కడ నిక్ ఖాన్ చేసినారన్నమాట. సో, ఇదొక మంచి గుడ్ మూవ్ అని చెప్పాలి మన నిక్ ఖాన్ గురించి. సో, ఇక మనం నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. సో, ఇప్పుడు జాన్ సీనా నెక్స్ట్ రాలో వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ జాన్ సీనా కూడా చెప్పిండన్నమాట. నెక్స్ట్ రాని మీరు చూడండి. నేను రెజ్లింగ్‌ని ఎలా రివ్యూన్ చేస్తానో నెక్స్ట్ రా నుండే స్టార్ట్ అవుతది. మీరందరూ చూడండి అని చెప్పిండు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌లాష్ కోసం కూడా మన జాన్ సీనాని అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు మన బ్యాక్‌లాష్ పోస్టర్‌ని రివీల్ చేసింది. ఇంతకుముందు రివీల్ చేసుండే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. ఆ పోస్టర్‌లో ఓన్లీ మన రేండీ ఆర్టన్ మాత్రమే ఉన్నారు. సో, ఓన్లీ రేండీ ఆర్టన్ మాత్రమే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసిందన్నమాట బ్యాక్‌లాష్ పీఎల్ఈ కోసం. బట్ ఇప్పుడు మన జాన్ సీనాని కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది బ్యాక్‌లాష్ పీఎల్ఈ కోసం. సో, దీని అర్థం ఏందంటే మన జాన్ సీనా బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారని. సో, జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది మరి? రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే కోడీ రోడ్స్ వచ్చి రీమ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? సో, మళ్ళొకసారి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ బ్యాక్‌లాష్‌లో జరుగుతదా? సో, నాకు తెలిసి ఇంత తొందరగా రీమ్యాచ్ ఉంటే మంచిగుండదు కావచ్చని అనిపిస్తుంది. సో, మేబీ మన జాన్ సీనా వేరే సూపర్ స్టార్‌తో లైక్ మేబీ రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేసినా మంచిగుంటది. ఎందుకంటే మనకి బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లోనే జరుగుతుంది. సో, మేబీ టైటిల్ కోసం ఫైట్ చేస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో అనిపిస్తుందన్నమాట. మరి మీరు చెప్పండి. సో, జాన్ సీనా అయితే బ్యాక్‌లాష్ పీఎల్ఈ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ గురించి. ఫైనల్లీ మన సీఎం పంక్ సోషల్ మీడియాలో మాట్లాడిండన్నమాట. రీసెంట్‌గా మన సీఎం పంక్ ఈఎస్పీఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడిండన్నమాట పాల్ హేమన్ గురించి. సో, మన సీఎం పంక్ ఏమన్నాడంటే, పాల్ హేమన్ ఎటువంటి మనిషో నాకు తెలుసు. నాకు అంటే చాలా క్లోజ్‌గా ఉన్నాం. నా ఫ్రెండ్ పాల్ హేమన్. అండ్ ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు నాకు బెట్రైజ్ చేయడం. ఇంతకుముందు పాల్ హేమన్ నా పైన అటాక్ చేసిండు. నాకు కుట్లు కూడా పడ్డాయి. అది నాకు గుర్తుంది. సో, ఇప్పుడు పాల్ హేమన్ ఈ టైప్‌లో చేసిండు కదా! ఇప్పుడు నేనేం చేయగలనో పాల్ హేమన్‌కి తెలుసు. అండ్ పాల్ హేమన్ ఏం చేస్తాడో నాకు తెలుసు అన్నట్టుగా మన సీఎం పంక్ అన్నారన్నమాట. అండ్ మీరు నెక్స్ట్ రాని చూడండి. ఇప్పుడు సీఎం పంక్ ఏం చేయబోతాడో మీరు నెక్స్ట్ రాని చూడండి అని మన సీఎం పంక్ క్లియర్‌గా మెన్షన్ చేసిండన్నమాట. సో, దీని అర్థం ఏందంటే సీఎం పంక్ రేపు జరిగే రాలో వస్తారు కావచ్చు. అందుకనే ఫ్యాన్స్ అందరిని రేపు జరిగే రా షోని చూడమని చెప్తున్నారు. సో, చూద్దాం మరి సీఎం పంక్ ఎలా రివెంజ్ తీసుకుంటాడు పాల్ హేమన్ పైన అండ్ సెత్ రాలిన్స్ పైన అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదన్నమాట. బట్ చాలామంది ఏందంటే నిన్న వీడియో చేయలేదు కదా బ్రో! అసలు పాల్ హేమన్ రోమన్ రీన్స్‌కి ఎందుకు బెట్రైజ్ చేసిండు? అటు సీఎం పంక్‌కి ఎందుకు బెట్రైజ్ చేసిండు అని దీనికి రీజన్ ఏంది అని అడిగినారన్నమాట. సో, మనకి స్టోరీ లైన్ ప్రకారం చూపించింది ఏందంటే, మన సెత్ రాలిన్సే రాలో క్లియర్‌గా చెప్పిండు. అంటే పాల్ హేమన్ అంటే నీ పైన న్యూ బ్లడ్ లైన్ అటాక్ చేసినప్పుడు నీకు రోమన్ రీన్స్ వచ్చి హెల్ప్ చేసిండా? రోమన్ రీన్స్ వచ్చి హెల్ప్ చేయలేదు కదా! అండ్ సీఎం పంక్ కూడా ఉన్నాడు. సీఎం పంక్ ఏమైనా హెల్ప్ చేసిండా? సీఎం పంక్ కూడా నీకు హెల్ప్ చేయలేదు. వీళ్ళందరూ నిన్ను వాడుకుంటున్నారు.
వీళ్ళకి నీ అవసరం ఉంది. కానీ నీకు వీళ్ళ అవసరం లేదు. నీకు అవసరం ఉన్నప్పుడు సరే, అయినా వీళ్ళొచ్చి హెల్ప్ చేయలేదు. నీ బ్లడ్ లైన్ వీళ్ళందరూ అటాక్ చేస్తున్నప్పుడు నీకు హెల్ప్ చేయలేదు గదా! నువ్వెందుకు వీళ్ళ కోసం కష్టపడాలి అన్నట్టుగా స్టోరీ లైన్ చూపించినారన్నమాట. సెత్ రాలిన్స్ ఇదే మాటలు చెప్పినారు. ఆయన ఒక ఫేవర్ అని వర్డ్ కూడా మెన్షన్ చేసిండన్నమాట. సో, వీళ్ళందరూ నీ పైన అటాక్ చేసినారు. బట్ నేను నీ పైన అటాక్ చేయట్లేదు. నేను నిన్ను చూసుకుంటాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ పాల్ హెమన్ మైండ్‌ని మార్చినాడన్నమాట. సో, స్టోరీ లైన్ ప్రకారం ఇదే జరుగుతుంది. అండ్ సీఎం పంక్ ఏమో ఫేవర్ అని మన పాల్ హెమన్‌కి నరకం చూపించినారు. ఆయన మన రోమన్ రీన్స్ కూడా పాల్ హెమన్‌ని పట్టించుకోలేదు. ఈ టైప్‌లో స్టోరీ లైన్ చూపించినారన్నమాట. అందుకనే మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి ఇద్దరికీ బెట్రైజ్ చేసినారన్నమాట. సో, స్టోరీ లైన్ ప్రకారం అయితే ఇది. అండ్ ఇంకొకటి ఇలా చేయడం వల్ల రోమన్ రీన్స్‌కి ఇంకా పేరు పెరుగుతది. అంటే ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ అయితే వస్తదన్నమాట. ఒక సింపతి అనేది వస్తది. ఇన్ని సంవత్సరాలు పాల్ హెమన్, మన రోమన్ రీన్స్ ఇద్దరు కలిసి ఉండే, ఇప్పుడు పాల్ హెమన్ బెట్రైజ్ చేసిండు. రోమన్ రీన్స్ అయ్యో పాపం అన్నట్టుగా ఈ టైప్‌లో సింపతి అనేది చాలా వస్తదన్నమాట. సో, అందుకోసం కూడా అనుకోవచ్చు రోమన్ రీన్స్‌ని ఇంకా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మార్చడానికి ఆయన ఉన్నట్టుండి ఒక సూపర్ స్టార్ బేబీ ఫేస్‌గా మారుతున్నాడంటే కొన్ని కష్టాలొస్తాయి. ఆ కష్టాల వల్లనే ఫ్యాన్స్‌లో సింపతి అనేది పెరుగుతదన్నమాట. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇంకా రోమన్ రీన్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏందో ఇంకా రివీల్ అవ్వలేదన్నమాట. అండ్ రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఏం న్యూస్ అయితే రావట్లేదు. సో, వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ చేసిందని ఈ టైప్‌లో అంటున్నారు. బట్ మన సోలో సికోవా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తా అన్నాడు. చేయలేదు. అది ఇంతవరకు చూపించలేదు. మరి అది కంటిన్యూ చేస్తారా చేయరా అనేది వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన తర్వాత క్లారిటీ అయితే వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డామినిక్ మిస్టీరియో గురించి. సో, మన డామినిక్ మిస్టీరియోకి చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తారు. స్టేడియంలోకి మన డామినిక్ మిస్టీరియో వచ్చిందనుకో, ఒక్క ఫ్యాన్ కూడా మన డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేయరన్నమాట. కాకపోతే ఈ WrestleMania 41లో మన డామినిక్ మిస్టీరియో టైటిల్ విన్ అయిన తర్వాత, ఐసీ టైటిల్ విన్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారన్నమాట. అండ్ విన్ అయినప్పుడు సపోర్ట్ చేసినారు. చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ బిగ్గెస్ట్ పాప్ వచ్చింది మన డామినిక్ మిస్టీరియోకి. అండ్ దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా మన డామినిక్ మిస్టీరియోకి మంచి ఫ్యాన్స్ అప్రిషియేషన్ అయితే వచ్చిందన్నమాట. చాలామంది ఫ్యాన్స్ డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేసినారు. సో, అది డిజర్వ్ అన్నమాట. మన డామినిక్ మిస్టీరియో డిజర్వ్. చాలా సంవత్సరాల నుండి కష్టపడుతున్నాడు. అండ్ ఈ టైప్‌లో చాలా మంది ఉన్నారన్నమాట. సో, వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిపుల్ హెచ్ గురించి. సో, మన ట్రిపుల్ హెచ్‌కి చైనా గురించి అడిగినారన్నమాట. సో, చైనాని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయరా అని. సో, దానికి మన ట్రిపుల్ హెచ్ ఏమన్నాడంటే ఒక టైమ్ వస్తది. ఒక పర్ఫెక్ట్ టైమ్ వస్తది. ఆ టైమ్ వచ్చినప్పుడు చైనా హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతదని మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ అయితే ఇచ్చినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ రాదు WrestleMania 41లో ఫైట్ చేయదు. ఏదేమున్నా సరే మనకి ఆఫ్టర్ WrestleMania తర్వాతనే అని ఇలాంటి టాక్ అయితే వచ్చింది. బట్ ఉన్నట్టుండి WrestleManiaలో మన బెక్కీ లించ్ వచ్చింది. టైటిల్ మ్యాచ్‌లో ఫైట్ చేసింది. అండ్ టైటిల్‌ని కూడా విన్ అయిందన్నమాట. సో, ఇప్పుడు బెక్కీ లించ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏమందంటే, సో, ఇప్పుడు నేనొచ్చినాను. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు పార్ట్ టైమ్‌లా వర్క్ చేస్తది. ఇక మళ్ళీ బెక్కీ లించ్ మళ్ళీ ఆఫ్ అయితదని, అంటే బ్రేక్‌లో కనిపిస్తదని ఈ టైప్‌లో అనుకుంటున్నారనమాట. సో, చూడండి నేనిప్పుడు వచ్చినానంటే, సో, నేనొక ఫుల్ టైమ్‌గా వర్క్ చేస్తానన్నట్టుగా బెక్కీ లించ్ చెప్పింది. సో, చూడాలి మరి బెక్కీ లించ్ అన్నట్టు ఫుల్ టైమర్‌గా వర్క్ చేస్తదా? లేదంటే మళ్ళీ పార్ట్ టైమ్‌లాగా వర్క్ చేస్తదా అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెయిలీ గురించి. సో, బెయిలీ పైన అప్డేట్ ఏందంటే, సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ చెప్పినారనమాట. సో, బెయిలీ ఓకే ఉందంట. సో, అంతా బానే ఉందంట. అంత పెద్ద ఇంజ్యూరీ ఏం కాదని, బెయిలీ ఇప్పుడు బానే ఉందని మన ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసేసినారనమాట. సో, బెయిలీకి అంటే బెయిలీ పైన అటాక్ చేయడం వల్లనే, బెయిలీ మెడికల్లీ క్లియర్ లేకపోవడం వల్లనే ఈరోజు బెక్కీ లించ్ వచ్చి ఈ మ్యాచ్‌లో ఫైట్ చేసిందనమాట. సో, ప్రెజెంట్ బెయిలీ బానే ఉందంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్‌కి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, కోడీ రోడ్స్ బ్రేక్ తీసుకుంటే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారనమాట. అండ్ ఇంకొంతమంది కోడీ రోడ్స్‌కి బ్రేక్ అవసరం లేదు. ఎందుకంటే కోడీ రోడ్స్‌కి అంత పెద్ద లాంగెస్ట్ టైటిల్ రిన్ లేదు. ఒక 1 ఇయర్ టైటిల్ రిన్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ రావాలి. సో, ఏదో ఒక సూపర్ స్టార్‌తో ఫ్యూడ్‌లో ఉండాలి. లేదంటే జాన్ సినాతో ఫ్యూడ్‌లో ఉండాలి. సో, ఒకవేళ జాన్ సినా యాక్సెప్ట్ చేయకపోతే వేరే సూపర్ స్టార్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసి సమ్మర్ స్లామ్ వరకు ఆ సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ నడిపించి సమ్మర్ స్లామ్ టైం వరకు మన జాన్ సినాతో ఫ్యూడ్ నడిపించాలని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారనమాట. లేదంటే ఇప్పుడు కోడీ రోడ్స్ బ్రేక్ తీసుకొని మనీ ఇన్ ద బ్యాంక్ టైమ్‌లో వచ్చి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వాలని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారనమాట. సో, ఇక మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే ఏముంటది? ఖచ్చితంగా మన కోడీ రోడ్స్ జాన్ సినా పైనే క్యాష్ ఇన్ చేస్తాడనమాట. సో, ఇప్పుడు జాన్ సినా ఫైనల్‌గా టైటిల్‌ని విన్ అయినాడు. సో, ఇప్పుడే మళ్ళీ జాన్ సినా ఓడిపోతే మంచిగుంటదా?
సో, ఇప్పుడే జాన్సన్ ఓడిపోతే మంచిగుండదు. కోడీ రోడ్స్‌ని కొంచెం పక్కకు పెడితేనే మంచిగుంటది జాన్సన్‌కి. సో, ఇప్పుడు మళ్ళొకసారి కోడీ రోడ్స్ జాన్సీనాతో ఫైట్ చేస్తే కంపల్సరీగా కోడీ రోడ్స్ విన్ అవ్వాలి. సో, ఒక్కవేళ వీళ్ళ మధ్య 3 మ్యాచెస్‌లు జరిపించాలని డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేస్తే సో, జరగొచ్చు. కోడీ రోడ్స్‌తో మళ్ళీ జాన్సన్ మ్యాచ్ జరగొచ్చు ఈ టైంలోనే. లేదంటే ఇక కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే మంచిగుంటదని నాకనిపిస్తుంది. ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్ ఇప్పుడు బ్రేక్‌లో ఉంటే మంచిగుంటదా? బ్రేక్ తీసుకొని అంటే మనీ ఇన్ ద బ్యాంక్ టైమ్‌లో వచ్చి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే మంచిగుంటదా? లేదంటే కోడీ రోడ్స్ ఇప్పుడు వేరే సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ నడిపించి సమ్మర్ స్లామ్ వరకు మళ్ళీ జాన్ సీనాతో ఫ్యూడ్‌లో వస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ప్రెజెంట్ రూమర్స్, టాక్ అయితే ఇదుందన్నమాట కోడీ రోడ్స్ పైన. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను.